నీకు తను కాబోయే పెళ్ళం. ఈ పెళ్లి జరిగే వరకు కాస్త పద్ధతిగా ఉండు. అవునరా, ఎన్ని సంబంధాలు చూసినా నీ గురించి తెలిసిన వాళ్ళు ఎవ్వరూ పిల్లనివ్వలేదు. మరి ఈ పిల్లని ఎలా ఇస్తున్నారు? వాళ్ళకి నా గురించి తెలీదా? ఎంతకీ ఎవరు వాళ్ళు? మహాలక్ష్మి గారని మనకంటే చాలా పెద్ద బిజినెస్ ఫ్యామిలీరా. నువ్వు వాళ్ళకి బాగా నచ్చావు. అమెరికాలో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నావని నీ గురించి గొప్పగా చెప్పాం. మీరనేది ఇదేగా, నా అమెరికా సాఫ్ట్వేర్ ఆఫీస్. ఈ విషయం వాళ్ళకి తెలిస్తే నిన్ను పర్మనెంట్గా ఇక్కడే ఉంచేస్తారు. ఈ పెళ్లి జరిగితే నీకు బాగా కలిసి వస్తుంది. అవును రాకేష్, నువ్వు మారటానికి ఇది మంచి అవకాశం రా. అమ్మాయి బావుంది, ఆస్తి చాలా ఉంది. పద్ధతిగా పెళ్లి చేసుకుంటే పెద్ద పొజిషన్కి వెళ్తావు. మై డియర్ పేరెంట్స్, వెంటనే ముహూర్తాలు పెట్టించేసేయండి, లేదంటే నా మూడ్ మారిపోతుంది. రేయ్, మీరు వెళ్ళండి. మీరు మరో కార్ తీసుకుని ఇంటికి వెళ్ళండి. నేను ఈ కార్ తీసుకుని వెళ్తున్నాను. ఎక్కడికి రా? ఇప్పుడే రిలీజ్ అయ్యాను కదా ఫాదర్. ఫ్రెండ్స్ని కలిసి కాస్త రిలాక్స్ అయ్యి వస్తాను. బాయ్. వీడు మారడు. ఏమండి, క్యాబ్ బుక్ చేయండి. మాట తప్పిన వాళ్ళగా మన పరువు పోవటం నాకు ఇష్టం లేదు. దానికంటే నా ప్రాణం పోవడమే బెటర్. ప్రీతి, పర్వాలేదు, కూర్చో. నీతో కాస్త మాట్లాడాలి. చెప్పండి టీచర్. మీ పిన్ని చూసిన సంబంధం నిజంగా నీకు ఇష్టమేనా? మా పిన్ని ఇష్టమే నా ఇష్టం టీచర్. అలా కాదమ్మా, చదువుకున్నావు. ఏది కావాలో ఏది వద్దో నిర్ణయించుకునే వయసు నీకుంది. నీకిష్టం లేని విషయానికి నో చెప్పే అధికారమూ నీకుంది. మీ పిన్ని హడావిడి చేసిందనో మీ నాన్న బలవంతం చేశారనో ఈ పెళ్లి చేసుకోకు. నీకు మనస్ఫూర్తిగా ఇష్టమైతేనే చేసుకో. వాళ్ళ పెళ్లి చూపులకొస్తారు కదా, అప్పుడు నీకు అబ్బాయి నచ్చకపోయినా ఎలాంటి అభ్యంతరం ఉన్నా వెంటనే నో చెప్పేయి. ఇది నీ లైఫ్కు సంబంధించిన విషయం. నువ్వు తీసుకునే నిర్ణయం మీదే నీ ఫ్యూచర్ ఆధారపడి ఉంటుంది. మీ అమ్మ ఉండుంటే నీకిలాంటివన్నీ చెప్పేది. బాగా ఆలోచించుకో. అయ్యాయా మీ హితబోధలు? పని కట్టుకొని వచ్చి ప్రీతికి క్లాస్ చెప్తున్నారు. మీరు డాన్స్ టీచరా లేక మోరల్ టీచరా? పిల్లలకు మంచి చెడు చెప్తే తప్పే ఉంది మహాలక్ష్మి గారు. మీకు అవసరం ఏ ఉంది అని అడుగుతున్నాను. ప్రీతి పెళ్లి విషయంలో మీకు అంత ఇంట్రెస్ట్ ఏంటి? ఎందుకని ఇంతలా ఇన్వాల్వ్ అవుతున్నారు? ఎందుకంటే ప్రీతి నా కన్న కూతురు. ప్రీతి ఏదో మీ కన్న కూతురు అన్నట్టు ఫీల్ అవుతున్నారు. రామ్ మిమ్మల్ని అమ్మ అని పిలిచినంత మాత్రాన మీరు ప్రీతికి అమ్మ అయిపోరు. రామ్కు ప్రీతికి అమ్మను నేనే. మీరు సీత కోసం వచ్చారు. సీతకు చేయాల్సినవన్నీ చేస్తున్నారు. అదే ఎక్కువ అనుకుంటుంటే ప్రతి విషయంలో తలదూరుస్తున్నారు. ప్రీతి గురించి మీకు ఎలాంటి రైట్స్ లేవు. నా పిల్లల మీద నాకు హక్కుంది. అనవసరంగా ప్రీతి మనసు చెడగొట్టకండి. తనకి ఏది మంచో నాకు తెలుసు. వెళ్ళండి. మంచి అని మనకనిపిస్తే సరిపోదు మహాలక్ష్మి గారు. మీరు ప్రీతికి కన్నతల్లి లాంటివారే.
కాదన్ను. ఆ తల్లి మనసుతో మీరీ పెళ్లి చేస్తుంటే సంతోషమే. అలా కాదని పంతంతో చేస్తే ప్రీతి జీవితం నాశనమవుతుంది. ఇప్పుడు నాకు క్లాస్ చెప్తున్నారా? మీ దగ్గర నేర్చుకునే స్థితిలో నేను లేను. వెళ్ళి మీ సీతకి చెప్పుకోండి. వెళ్ళండి. నువ్వేంటి ప్రీతి, ఎవరు ఏం చెప్పినా వింటావా? నేను నీ మాటే వింటానని టీచర్కి చెప్పాను పిన్ని. నా మాట మాత్రమే విను. నీ మంచి గురించి అందరికంటే ఎక్కువగా ఆలోచించేది నేనే. ఈ పెళ్లి జరిగితే నువ్వు ఎంతో ఆనందంగా ఉంటావు. నన్ను నమ్ము. నమ్ముతున్నాను పిన్ని. మై స్వీట్ బేబీ. ఇంకేం ఆలోచించకుండా హాయిగా నిద్రపో. ఎల్లుండే నీకు పెళ్లి చూపులు. నువ్వు అందంగా కనిపించాలి కదా. గుడ్ నైట్. ఈ సంబంధం మంచిదైతే ఓకే, చెడ్డదైతే నన్ను కాపాడేదెవరు? రేయ్, మేము వెళ్ళి బీర్లు కొనుక్కొస్తాం మావా. రై, రేపు నా పెళ్లి చూపులు, తర్వాత నా పెళ్లి, వెడ్డింగ్ కార్డ్స్ పంపిస్తాను, వచ్చే. నన్ను టచ్ చేస్తే చంపేస్తాను. రేయ్, రేయ్, నిన్నే కొడతావా? నిన్ను వదలనే. ఏం చేస్తావురా? ఏం చేస్తావు? ఎవర్రా అమ్మాయి నిన్నెందుకు కొడుతుంది? ఇదో రాక్షసి, దీనివల్లే నేను జైలుకి వెళ్ళాను. ఓ, నిన్ను లాస్ట్ టైం జైలుకి పంపించింది ఈ లేడీయేనా? ఇది లేడీ కాదురా, కిలాడి. పట్టుకొని కారులో పడేయండి, గెస్ట్ హౌస్కి తీసుకెళ్దాం. పడేయండిరా. పట్టుకొని లోపలేండిరా. పట్టుకోరా. దాన్ని పట్టుకోండి. బాగున్నాయా అండి? నచ్చాయా? చీరలన్నీ బాగున్నాయి. అక్క ఇది చూడండి. అక్క ఇది చూడండి, ఇంకా బాగుంటుంది. అక్క మీరందరూ చీరలు చూస్తా ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. అలాగే సీత. వాళ్ళ దగ్గర కత్తులుంటే మన దగ్గర అంతకన్నా పెద్ద ఉన్నాయి.
రండి. పగల కొట్టింది. ఇంకా మొదలు పెడదామా? ఓకే, వాళ్ళు మనము తేల్చుకుందాం. జై మిమ్మల్ని చూసారా? దెబ్బ కుట్ట, దొంగల ముఠ. ఈ రాడ్స్ ఉండడం వల్లే మనము ఫైట్ చేయగలిగాము. నాకు రోజు ఇలాంటి వాళ్ళు తగులుతూ ఉంటారు. అందుకే ముందు జాగ్రత్తగా వీటిని వ్యాన్లో పెట్టుకున్నాను. చాలా థ్యాంక్స్, నన్ను సేవ్ చేశారు. కాదు, మనం ఒకరికొకరు సాయం చేసుకున్నాం. ఇంతకీ ఈ కుక్కలు మీ వెనకెందుకు పడ్డారు? ఒక రోగున్నాడు, వాణ్ణి పోలీసులకి పట్టించి జైలుకి పంపించాను. బయటకొచ్చి నా మీద పగ తీర్చుకోవాలని తన ఫ్రెండ్స్ని పంపించాడు. అవునా? అలాంటి వాడు బయట ఉండకూడదు. వాడికి కూడా భర్త పూజ చేద్దాం, పదండి. ఎక్కడండి వాడు? ఇందాక ఇక్కడే ఉన్నాడండి, వెళ్ళిపోయాడనుకుంటా. బతికిపోయాడు. మళ్ళీ దొరక్కపోడు. అప్పుడు ఉతికేయండి. మీరెవరు? ఇంత డేరింగ్గా ఉన్నారు? ఆహా, నా పేరు సీత. లక్ష్మి. మీరు కూడా నాలాగే అన్యాయాన్ని ఎదిరిస్తారన్నమాట. ఎదురించకపోతే బతకలేము. బతకాలంటే పోరాడాలి. పోరాటమే నా జీవితం. కుదిరితే మళ్ళీ కలుద్దాం. తప్పకుండా కలుద్దాం. ఈ టైంలో ఎవరు? మళ్ళీ ఆ విక్కీ కాదు కదా? హలో, హాయ్. ఎవరు? రాకేష్. రాకేష్ అంటే? హే, గుర్తుపట్టనట్టు మాట్లాడుతున్నావేంటి? నేను రేపు నిన్ను పెళ్లి చూపులు చూడ్డానికి వస్తున్న పెళ్లి కొడుకుని. మీరా? సారీ. సారీ, మీరు, గారు అలాంటివి ఏమీ వద్దు. జస్ట్ కాల్ మీ రాకీ. నేను మీ ఫోటో చూశాను కానీ మీ వాయిస్ ఎప్పుడు వినలేదు. సో యా, ఇట్స్ ఓకే. నేను కూడా నీ వాయిస్ వినలేదు. ఫోటోలో నువ్వు ఎంత అందంగా ఉన్నావో నీ వాయిస్ అంత స్వీట్గా ఉంది. థ్యాంక్ యూ. ఫోటోలో నిన్ను చూడగానే లైవ్లో ఎప్పుడెప్పుడు చూస్తానా అని ఎగ్జైటింగ్గా ఉంది. యుఎస్ నుంచి ఫ్లైట్లో వస్తుంటే ప్రతి క్షణం నువ్వే గుర్తొచ్చావు. అసలే లాంగ్ జర్నీ,
క్షణం ఒక యుగంలా గడిచింది. ఇండియా వచ్చేసారా? యా, జస్ట్ ఇప్పుడే ల్యాండ్ అయ్యాను. ఇంకా ఫ్రెష్ కూడా అవ్వకుండా నీకే ఫోన్ చేస్తున్నాను. ఎందుకంత ఎక్సైట్మెంట్? మీకు కూడా ఇవి ఫస్ట్ పెళ్లి చూపులా ఏంటి? నో 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 నో, మాకు చాలా డబ్బుంది. నా కోసం ఎన్నో గొప్ప గొప్ప సంబంధాలు వచ్చాయి. చాలా మంది అమ్మాయిలు నా వెంట పడ్డారు. బట్ వాళ్ళెవరూ నీలా నన్ను ఇంప్రెస్ చేయలేదు. నేను మిమ్మల్ని ఇంప్రెస్ చేశానా? ఎస్, నీ ఫోటో చూడగానే లవ్లో పడిపోయాను. నువ్వే నా వైఫ్ అని ఫిక్స్ అయిపోయాను. మన పెళ్ళయ్యాక నిన్ను నా హార్ట్లో పెట్టుకొని చూసుకుంటాను. తొందరపాటు నువ్వు అపార్థం చేసుకోకపోతే ఐ లవ్ యూ ప్రీతి, ఐ లవ్ యూ. ఓకే ఓకే, రేపు కలుద్దాం. పిట్ట పెళ్లికి ముందే వాళ్ళలో పడింది. ఫోన్లో ఎవరు ప్రీతి? అంత సిగ్గుగా మాట్లాడుతున్నావు. అది ఆయన వదినా. ఆయనంటే? ఆయనే. ఓ, నీ కాబోయే ఆయన. పో వదినా, నాకు సిగ్గేస్తుంది. ఆగాగాగు, నీకు ఈ పెళ్లి చూపులు ఇష్టం లేదు అనుకున్నాను. నువ్వేంటి ఇంతలా సిగ్గుపడుతున్నావు? ముందు నేను భయపడ్డాను వదినా, కానీ ఆయన చాలా మంచివారిలా ఉన్నారు. నాతో చాలా బాగా మాట్లాడారు. ఆహా, మాటల్లోనే మంచితనం తెలిసిపోయిందా? ఫోటోలో ఆయన అందం తెలిసింది, మాటల్లో మంచితనం తెలిసింది. అయితే నీకు ఈ సంబంధం ఓకే అన్నమాట. అబ్బాయి మంచోడైతే అంతకన్నా కావాల్సిందేముంది? వస్తాడు నా రాజు రేపటి రోజు అని పాట పాడుకో. నేనంటే నీకంత ఇష్టమా? చూడ్డానికి చాలా ఇన్నోసెంట్గా ఉన్నావు. పెళ్ళయ్యాక నా గురించి నిజాలు తెలిస్తే గుండాకి చేస్తావు. పూర్ గర్ల్. ఏంటి మేడం, ఏదో హ్యాపీ మూడ్లో ఉన్నట్టున్నారు? మీ చెల్లెలు ప్రీతి అప్పుడే లైన్లో పడిపోయింది. ప్రీతి లైన్లో పడ్డం ఏంటి? ప్రీతి రాకేష్తో ఆపిగా ఫోన్లో మాట్లాడుతుంది. అప్పుడే వాళ్ళు ఫోన్లో మాట్లాడుకునేదాకా వచ్చిందా? కాబోయే వాడిని వెనకేసుకుని రావడం వరకు కూడా వచ్చింది. ప్రీతి అంత ఫాస్ట్గా ఉందా? ఇది 5G జనరేటర్ సార్. అది జనరేటర్ కాదమ్మా, జనరేషన్. అదే ఫోన్లో మాట విని అబ్బాయి మంచివాళ్ళ ఉన్నాడని ప్రీతి పొగుడుతుంది. అయితే మా పిన్ని ప్రీతికి మంచి సంబంధమే తీసుకొచ్చిందన్నమాట. అది అప్పుడే ఎలా తెలుస్తుంది? మరెప్పుడు తెలుస్తుంది? అబ్బాయిని కళ్ళతో చూడాలి, లోతుగా ప్రశ్న వేసి పరీక్షించాలి. అప్పుడు కదా అసలు విషయాలు తెలుస్తాయి. అబ్బాయి పేరెంట్స్ మా పిన్ని నాన్నలకి నచ్చారు. అబ్బాయి ప్రీతికి నచ్చాడు, నీకు మాత్రం మా పిన్ని డెసిషన్ నచ్చట్లేదు. అలా కాదు మామ, 2-3 నెలలు కట్టుకుని వదిలేసే బట్టలని ఎంతో ఆలోచించి కొంటాం. అలాంటిది జీవితాంతం కలిసి కాపురం చేయబోయే మనిషి గురించి ఇంకెంత ఆలోచించాలి? అన్నీ ఆలోచించే నువ్వు నేను పెళ్లి చేసుకున్నావా? నువ్వు మీ అమ్మా నాన్నల మాట విని నన్ను పెళ్లి చేసుకున్నావు, నేను మా వాళ్ళ మాట విని నిన్ను చేసుకున్నాను. మనం కలిసి సంతోషంగా లేవా? అలాంటి అద్భుతాలు కొన్నిసార్లే జరుగుతాయి మామా. ప్రీతి పెళ్లి కూడా అద్భుతమే అనుకోవచ్చు కదా. నిజంగా ఇది మంచి సంబంధమే అయితే ముందు సంతోషించేది నేనే మామా. అందరి ముందు మీ పిన్నిని గొప్పగా పొగుడుతాను.
అయితే రేపు ఆ పని చేయడానికి సిద్ధంగా ఉండు. అబ్బాయి గురించి అంతా తెలిసాకే మీ పిన్నిని పొగుడుతాను. అలాగా? నీకు మంచి భర్త వచ్చినందుకు నువ్వు కూడా ఒకరిని పొగడాలి. ఎవరిని? మా నాన్ననా? కాదు, నన్ను. నిన్నెందుకు పొగడాలి మామ? నిన్ను పెళ్లి చేసుకున్నందుకు. అప్పుడు నువ్వు నన్ను పొగడాలి. రెండు ఒకటే.